Hello guys, welcome to Talkies Today channel. హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు టాకీస్ టుడే ఛానల్. 'కుకు విద్యారత్నాలు' సీజన్ 2 సండే ఎపిసోడ్ కూడా అయిపోయింది. ఫుల్ ఆన్ ఎంటర్‌టైన్‌మెంట్ అయితే నడిచింది. అయితే ఈ వారం వంటల కంటే మన ఆడియన్స్‌కి కావాల్సిన రైవన్ జోడీ మూవ్‌మెంట్స్ కానీ, అట్లాగే సాటర్‌డే ఎపిసోడ్‌లో కళ్యాణ్, తనుజ అప్డేట్స్ కానీ పీక్స్‌లో ఉన్నాయి. మరి ఈరోజు ఎపిసోడ్‌లో ఏం జరిగింది? అసలు ఆ ఎలిమినేషన్ ట్విస్ట్‌లో ఏమైంది? ఇప్పుడే మనం ఈ వీడియోలో మొత్తం డీటెయిల్స్ అన్నీ తెలుసుకుందాం. సో వీడియోని గనుక మీరు ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని చూడటం వల్ల ఛానల్‌కి ఎంత ఎంకరేజ్‌మెంట్‌గా ఉంటుంది. సో, సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ సాటర్‌డే ఎపిసోడ్ అట్లాగే సండే ఎపిసోడ్ స్పెషల్స్ ఏంటంటే మన 'రివాన్' అట్లాగే కళ్యాణ్, తనుజ మూవ్‌మెంట్స్. ఫ్యాన్స్ అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసే 'రివాన్' మూవ్‌మెంట్స్ అట్లాగే మన 'డెమాన్ పవన్', 'రీతు చౌదరి' అట్లాగే మన 'కేటీ', కళ్యాణ్ అండ్ తనుజ మూవ్‌మెంట్స్ ఈ ఎపిసోడ్స్‌లో స్పెషల్ అట్రాక్షన్‌గా అయితే నిలిచాయి. ప్రతి ఎపిసోడ్‌లో కనీసం ఒక 2, 3 క్రేజీ మూవ్‌మెంట్స్ అయితే ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ సండే కూడా వాళ్ళ మధ్య జరిగిన కొన్ని ఫన్నీ ఇన్సిడెంట్స్, చిన్న చిన్న గొడవలు ఆడియన్స్‌ని బాగా ఎంటర్‌టైన్ చేశాయి. ఈ కళ్యాణ్, తనుజ పెర్ఫార్మన్స్ సాటర్‌డే ఎపిసోడ్‌లో చూసుకున్నట్టయితే కళ్యాణ్ కొంచెం వెనకబడ్డా కూడా తనుజ మాత్రం తన వంటకు చాలా ఇంప్రూవ్ చేసేసుకుంది. సో, తనుజ ఆల్రెడీ వంట వచ్చు కాబట్టి తన పెర్ఫార్మన్స్ అయితే బావుంది. కళ్యాణ్ విషయానికొస్తే వంట రాకపోయినా చాలా కష్టపడుతున్నాడు. తన గతంలో తన యూట్యూబ్ ఛానెల్ కోసం చేసిన వీడియోల ఎక్స్‌పీరియన్స్‌ని ఇక్కడ వాడుతున్నాడు. సో, ఇక్కడ కళ్యాణ్ నేర్చుకొని చేయడం అనేది చిన్న విషయం అయితే కాదు. కానీ చాలా బాగా పెర్ఫార్మ్ చేస్తున్నాడు. సో, కళ్యాణ్, తనుజ మూవ్‌మెంట్స్ వచ్చిన ప్రతిసారి కళ్యాణ్ ఎక్కువగా హైలైట్ అవుతున్నాడు. ఇక సండే ఎపిసోడ్ చూసుకుంటే ఇక్కడ ఎవరు హైలైట్ అంటే 'డీమాన్ పవన్' అని ఖచ్చితంగా చెప్పొచ్చు. 'బిగ్ బాస్' సీజన్ 9 ఫేమ్ 'డీమాన్ పవన్' ఎంట్రీతో షో రేంజే మారిపోయింది. కేవలం ఒక టీవీ షోలో 'ఆలీ' గారు చేసిన వంటను చూసి నేర్చుకొనొచ్చి మొదటి ప్రయత్నంలోనే 95 మార్కులు కొట్టేసి అందరిని షాక్‌కి గురి చేశాడు. సో, 'డీమాన్ పవన్' వంటలు చాలా బాగా చేస్తాడని మనందరికీ తెలుసు. 'బిగ్ బాస్' హౌస్‌లో 100 రోజుల పాటు 'డీమాన్ పవన్' చేసిన స్పెషల్ డిషెస్‌ని మన కంటెస్టెంట్స్ అందరూ ఎంజాయ్ చేశారు. చాలా బాగా కుక్ చేస్తాడు 'డీమాన్ పవన్.' సో, ఫైనల్‌గా ఈ ఎపిసోడ్‌లో 'డిమాండ్ పవన్' టాలెంట్ బయటపడింది. సో, మొదటి కుకింగ్‌లోనే తను 95 మార్కులు తెచ్చుకొని ముందు ముందు విన్నర్ రేస్‌లోకి తనే ఫస్ట్ ప్లేస్‌లో ఉండబోతున్నాడని ఒక హింట్ అయితే ఇవ్వడం జరిగింది. సో, 'డిమాండ్ పవన్' ఖచ్చితంగా విన్నర్ రేస్‌లో ఉంటాడు. తను వంట చాలా బాగా చేస్తాడు. ఇక సండే ఎపిసోడ్స్ స్కోర్స్, ర్యాంకింగ్స్ చూసుకున్నట్టయితే ఫస్ట్ ప్లేస్‌లో యాస్ యూజువల్ మన 'డెమాన్ పవన్' వచ్చేసాడు. ఇక 'డెమాన్ పవన్' తర్వాత 'తేజస్వి' సెకండ్ ప్లేస్ దక్కించుకుంది. 'శ్రీకాంత్ అయ్యంగార్' థర్డ్ ప్లేస్ దక్కించుకున్నారు. ఇక 'రాకేష్' అలాగే 'పల్లవి గౌడ' ఇద్దరికీ సేమ్ మార్క్స్ వచ్చాయి. సో, వాళ్ళిద్దరూ ఫోర్త్ ప్లేస్‌లో నిలిచారు. ఇక ఈ సండే ఎపిసోడ్ కూడా క్రేజీ జోడీలు సెట్ చేశారు. ఈ వారం పేరింగ్ చాలా ఇంట్రెస్టింగ్‌గా నడిచింది. పవన్‌కి 'డిమాండ్ పవన్‌కి' సుహాసినినిచ్చారు. అట్లాగే మన 'శ్రీకాంత్ అయ్యంగార్‌కి' 'రీతు చౌదరినిచ్చారు. రాకేష్‌కేమో 'దీక్షిత'నిచ్చారు. పల్లవికేమో 'హరినిచ్చారు. ఇక తేజస్వికేమో 'ఇమ్మాన్యుయల్' జోడీగా ఇచ్చారు. వీళ్ళందరూ ఎక్సలెంట్‌గా ఎంటర్‌టైన్‌మెంట్ అయితే ప్రొవైడ్ చేశారు సండే ఎపిసోడ్ గూడా. నేనైతే అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు సండే ఎపిసోడ్ గూడా ఇంత ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటుందని. సాటర్‌డే ఎపిసోడ్ ఏమో మనం 'కళ్యాణ్ తనుజ' కోసం చూస్తున్నాం. అక్కడ 'కళ్యాణ్ తనుజ' మూవ్‌మెంట్స్ కానీ, ఎంటర్‌టైన్‌మెంట్ గానీ నెక్స్ట్ ఆన్‌లో ఉంటుంది. సో, సండే ఎపిసోడ్ కూడా అదే రేంజ్‌లో ఉంటుంది. ఎక్కడ తగ్గట్లేదు. 1 ½ అవర్ ఎపిసోడ్ ఎక్కడ బోర్ కొట్టకుండా మనల్ని ఎంటర్‌టైన్ చేస్తున్నారంటే మామూలు విషయం అయితే కాదు. నేనైతే ఫుల్‌గా ఎంటర్‌టైన్ అయ్యాను. మీకెలా అనిపించిందో మీ అభిప్రాయం కూడా కింద కామెంట్ సెక్షన్‌లో ఖచ్చితంగా చెప్పండి. సో, సాటర్‌డే ఎపిసోడ్‌లో కళ్యాణ్ ఎలిమినేషన్ గురించి ఒక ట్విస్ట్ ఉండబోతుందని ముందు వీడియోలో అయితే చెప్పాను కదా! సో, సండే ఎపిసోడ్‌లో ఇక్కడ పల్లవి గౌడ్ అనేది చివరి ప్లేస్‌లోకొచ్చింది. సో, లాస్ట్ వీక్ ఎలిమినేషన్‌లోకొచ్చిన వాళ్ళు, ఈ వీక్ ఎలిమినేషన్‌లోకొచ్చిన వాళ్ళు ఫేస్ ఆఫ్‌లోకెళ్తారు. సో, పల్లవి గౌడ, కళ్యాణ్ వెళ్లారు. అయితే ఇది ఫస్ట్ వీక్ కావడంతో ఇక్కడ ఎలిమినేషన్ ఎవరిని చేయడం లేదని, సేవ్ చేస్తున్నామని జడ్జెస్ కన్ఫర్మ్ చేశారు. కానీ నెక్స్ట్ వీక్ నుంచి అయితే మాత్రం ఎలిమినేషన్ పక్కా ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. నేను ఆల్రెడీ చెప్పాను కదా! కళ్యాణ్ గాని, తనుజ గాని, డెమాన్ పవన్ గాని, రీతు చౌదరి గాని వీళ్ళు ఎలిమినేట్ అయ్యే అవకాశమే లేదు. ఎందుకంటే షో చూస్తుంది వీళ్ళ కోసం. కళ్యాణ్, తనుజ మూవ్‌మెంట్స్ కోసం, రేవన్ జోడీ ఫ్యాన్స్ కోసం, వాళ్ళ మూవ్‌మెంట్స్ కోసం. సో, వాళ్ళు చూడడం వల్లే సాటర్‌డే, సండే లాస్ట్ టీఆర్‌పీలు గుమ్మేసినియి. సో, అంత టీఆర్‌పీ వస్తున్నప్పుడు వాళ్ళని తీసేస్తారని అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. ఇంకో పక్క డెమాన్ పవన్ విన్నర్ రేస్‌లో ఉన్నాడు. సో, తనుజ ఆల్రెడీ ఇంప్రూవ్ అవుతుంది. కళ్యాణ్ కూడా ఇంప్రూవ్ అవుతాడు. ఇక 'రీతు చౌదరి' జాతరత్నాలుగా కుమ్మేస్తుంది. సో, ఇంత ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తున్నప్పుడు వీళ్ళని తీస్తారని మీరెలా అనుకుంటారు? సో, ఖచ్చితంగా అలాంటియి జరగవు.
సో, మోస్ట్‌లీ నెక్స్ట్ వీక్ ఇంకా నెక్స్ట్ ఆన్ ఎంటర్‌టైన్‌మెంట్ అయితే ఉండబోతుంది. ఇక ఎపిసోడ్‌లో కామెడీ హైలైట్స్ చూసుకున్నట్టయితే ఇమ్మాన్యుయల్ గాని, హరి గాని, సుహాసిని గాని, అట్లాగే రీతుల్ గాని వాళ్ళ కామెడీ టైమింగ్ అయితే అదిరిపోయింది. ఈవెన్ యాంకర్ ప్రదీప్ హోస్టింగ్ కూడా చాలా బాగుంది. ఎంటర్‌టైనింగ్ చేస్తూ ఫుల్ వేలో మంచి ఎంటర్‌టైన్‌మెంట్ మోడ్‌లో అయితే వెళ్ళాడు. సో, ఎడిటింగ్ కూడా నెక్స్ట్ లెవెల్‌లో ఉంది. ఒక గంటన్నర సేపున్న ఎపిసోడ్ అయితే ఎక్కడా బోర్ కొట్టలేదు. మీరు కూడా ఎపిసోడ్ చూసినట్టయితే మీకేమనిపించిందో కూడా కింద కామెంట్ సెక్షన్‌లో ఖచ్చితంగా మాతో పంచుకోండి మీ అభిప్రాయాన్ని. సో, ఇంక ఓవరాల్‌గా చూసుకున్నట్టయితే 'కళ్యాణ్ తనుజ' ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ అని జెప్పొచ్చు సండే ఎపిసోడ్ తర్వాత. ఎందుకంటే ఎలిమినేషన్ లేదు కాబట్టి. ఫస్ట్ ఎపిసోడ్ కాబట్టి ఎలిమినేషన్ లేదని జడ్జెస్ కన్ఫర్మ్ చేయడం వల్ల 'కళ్యాణ్ తనుజ' ఫ్యాన్స్ అంతా ఫుల్ హ్యాపీ. ఇక 'రైవెన్ జోడీ' ఫ్యాన్స్ కూడా వాళ్ళ మంచి మూమెంట్స్ అనేది సండే ఎపిసోడ్స్‌లో ఉన్నాయి కాబట్టి వాళ్ళు కూడా ఫుల్ హ్యాపీ. సో, మీకు ఏ మూమెంట్స్ నచ్చినియి? 'కళ్యాణ్ తనుజ' మూమెంట్సా? 'రైవెన్ జోడీ' మూమెంట్సా? మీకు నచ్చిన మూమెంట్‌ని కింద కామెంట్ సెక్షన్‌లో అయితే మెన్షన్ చేయండి. నేను మీకైతే రిప్లై ఇవ్వడం జరుగుతుంది. సో, ఇలాంటి 'కుకు విత్ జాతిరత్నాలు' ఎపిసోడ్స్ రివ్యూస్ అన్నీ మీకు కావాలంటే మన ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. సో, మీరు కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే కళ్యాణ్ అని, తనుజ ఫ్యాన్స్ అయితే తనుజ అని, కళ్యాణ్ తనుజ మ్యూచువల్ ఫ్యాన్స్ అయితే కళ్యాణ్ తనుజ అని కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. అలాగే మన 'రైవెన్ జోడీ' ఫ్యాన్స్ అయితే రైవెన్ అని మెన్షన్ చేయండి. ఇంకా మీరు ఈ 'కుకు విత్ జాతిరత్నాలు' సీజన్ 2లో ఏ కంటెస్టెంట్ కోసం అయితే మీరు ఈ షో చూస్తున్నారో అతని పేరు ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్ అయితే మెన్షన్ చేయండి. నేను మీకు రిప్లై ఇస్తాను. సో, నెక్స్ట్ వారం వచ్చే 'కుకు విత్ జాతిరత్నాలు' ఎపిసోడ్ రివ్యూతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.